హాయ్ ఎవరీవన్. ఈరోజు టాపిక్ రిడక్షన్ ఫార్ములాస్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్స్. సో రిడక్షన్ ఫార్ములా ఈరోజు మనం tan పవర్ n x cot పవర్ n x డిస్కస్ చేద్దాం. సో tan పవర్ n x cot పవర్ n x ఈ రెండు ఫార్ములాస్ మనం డెరైవ్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. tan స్క్వేర్ x అంటే secant స్క్వేర్ x మైనస్ 1, cot స్క్వేర్ x అంటే cosecant స్క్వేర్ x మైనస్ 1, tan డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఎంత అంటే secant స్క్వేర్ x, డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x ఎంత అంటే మైనస్ cosecant స్క్వేర్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఎంత అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఈ రెండు ట్రిగనామెట్రీ ఫార్ములాస్, రెండు డెరివేటివ్స్, ఒక ఇంటిగ్రేషన్ నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేసుకోండి. రిడక్షన్ ఫార్ములాస్ tan పవర్ n in అని రాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx dx అని రాయండి. సో ఇక్కడ nకి మీరు -2 + 2 యాడ్ చేసేయండి. n - 2x అంటే -2 + 2 యాడ్ చేయండి. nకి -2 + 2 క్యాన్సిల్ అయితే మనకు అదే వస్తుంది. ఇది a పవర్ m ప్లస్ n ఫార్మెట్లో ఉంది. ఇది m, ఇది n అనుకుంటే దీన్ని a పవర్ m ఇంటూ a పవర్ n అని రాయొచ్చు. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ n - 2x ఇది ఒకటి ఇంటూ tan స్క్వేర్ x వస్తుంది. ఫస్ట్ ఇలా స్ప్లిట్ చేసేయండి ఇచ్చిందాన్ని. సో tan స్క్వేర్ x వాల్యూ ఎంత మనకి secant స్క్వేర్ x మైనస్ 1, అది రీప్లేస్ చేయండి. tan పవర్ n - 2x ఇంటూ tan స్క్వేర్ x ప్లస్లో secant స్క్వేర్ x మైనస్ 1 అని రాసేయండి. సో ఇప్పుడు ఇంటూ చేసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ n - 2x ఇంటూ secant స్క్వేర్ x dx మైనస్ 1 ఇంటూ దిస్ 1 అంటే tan పవర్ n - 2x ఇంటూ dx. సో ఇక్కడ tan x మనకు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ఉంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయండి. ఇప్పుడు tan x = t అనుకోండి. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x అంటే d/dx ఆఫ్ tan x ఎంత secant స్క్వేర్ x వస్తుంది. అంటే secant స్క్వేర్ x dx ఈక్వల్ ఎంత వస్తుంది మనకు dt వస్తుంది. దీని ప్లేస్లో dt రాయొచ్చు. సో ఇక్కడ tan పవర్ n అంటే in అని రాసాం. tan పవర్ n - 2 అంటే in - 2 అని రాయండి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ t పవర్ tan x అంటే t అనుకున్నాం, పవర్ ఎంత n - 2, secant స్క్వేర్ x dx ఎంత dt మైనస్ ఇది ఎంత వాల్యూ n ఉంటే in, n - 2 ఉంటే in - 2 అని రాసాం. సో x పవర్ n ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 అంటే t పవర్ -n/2 n - 2 ప్లస్ 1 బై n - 2 ప్లస్ 1 మైనస్ in - 2 ఉంది. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ t? t అంటే tan x అంటే tan పవర్ n - 1x బై n - 1 మైనస్ in - 2. దిస్ ఇస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ t పవర్ n. ఓకే, ఇఫ్ n is even, what is you are getting finally? ఈవెన్ అంటే 2 - 2 0 వస్తుంది, i0 వస్తుంది. i0 వాల్యూ ఎంత అంటే x ప్లస్. ఇఫ్ n is ఆడ్ నెంబర్ అయితే మనకు ఫైనల్గా వచ్చే నెంబర్ ఎంత? 3 - 2 అంటే 1 వస్తుంది లాస్ట్ నెంబర్ i1 అంటే ఎంత మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఎంత మనకి log mod secant x ప్లస్. సో ఇప్పుడు సేమ్ మేనర్లో సేమ్ ప్రొసీజర్ మనకి cot పవర్ nx dx డిస్కస్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ in తీసుకోండి. in ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ nx dx. సో సేమ్ ఇక్కడ కూడా మనకు +2 - యాడ్ చేసినట్టు ఇక్కడ +2 - 2 యాడ్ చేయండి. cot పవర్ n - 2 + 2 ఇంటూ dx. సో ఇది మనం ఏం రాయచ్చు? a పవర్ m ప్లస్ n ఫార్ములాని a పవర్ m ఇంటూ a పవర్ n అంటే cot పవర్ n - 2x ఇంటూ cot స్క్వేర్ x అని రాస్తాం. ఇక్కడ cot స్క్వేర్ x అంటే ఫార్ములా ఏంటి మనకి? cosecant స్క్వేర్ x మైనస్ 1 రీప్లేస్ చేయండి. cot పవర్ n - 2x ఇంటూ cosecant స్క్వేర్ x మైనస్ 1 ఇంటూ dx మల్టిప్లై చేసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ n - 2x ఇంటూ cosecant స్క్వేర్ x వస్తుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ n - 2x ఇంటూ dx వస్తుంది. సేమ్ ఇక్కడ డిఫరెన్షియేషన్ పుట్ cot x = t అనుకోండి. పుట్ cot x = t అనుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x ఎంత? మైనస్ cosecant స్క్వేర్ x కాబట్టి మైనస్ cosecant స్క్వేర్ x dx అని రాయండి. ఈక్వల్ టు dt వస్తుంది. మైనస్ అంటే పంపించేసేయండి. అంటే cosecant స్క్వేర్ x dx ఎంత మనకి మైనస్ dt వస్తుంది. సో ఇక్కడ cot పవర్ n అంటే in అని రాసాం. cot పవర్ n - 2 అంటే in - 2 అని రాసేయండి. సో t పవర్ n - 2x 2 ఇంటూ cosecant స్క్వేర్ x dx ఎంత మైనస్ dt మైనస్ బెటర్ రాసేయండి. t పెట్టండి. దిస్ ఈజ్ in - 2 వస్తుంది. సో మళ్ళీ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే మైనస్ t పవర్ n - 2 ప్లస్ 1 బై
n minus 2 plus 1 minus in minus 2. What is value of t? T అంటే ఎంత మనకి cot x. సో మైనస్ cot power n minus 2 plus 1 అంటే minus 1 x by n minus 1 minus in minus 2. This is in formula. These are both integration of tan power n, integration of cot power n. Same one, if n is even. So what we are getting finally? If n is even, finally I0 వస్తుంది. I0 అంటే x plus c నే. If n is odd, n odd నెంబర్ అయితే మనకు I1 వస్తుంది. Finally I1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x ఎంత log mod sin x plus c. This is answer. So these are reduction formulas for integration of tan power n x and integration of cot power n x. వీటిలో నుంచి మనకు రిడక్షన్ అడిగాడు. సో tan power 6 అని అడిగాడు, అక్కడ cot power 4 అన్నాడు. సో సేమ్ ఫార్ములాస్ నుంచి ఫార్ములాస్లో సబ్మిట్ చేసేయండి. సో ఐఎన్ ఈక్వల్ ఎంత మనకు ఉండేది రిడక్షన్ ఫార్ములా డిడక్షన్ ఐఎన్ ఈక్వల్ టు tan power n minus 1x by n minus 1 minus in minus 2. సో రిడక్షన్ అడిగి మనకు tan power 6 అన్నాడు. సో ఇప్పుడు n ఈక్వల్ టు 6, n ప్లేస్లో 6 రాయండి అంటే I6 వస్తుంది. సో tan power 6 minus 1 ఎంత 5 by 5 minus 6 minus 2 ఎంత 4. సో tan power 5x by 5 మైనస్ మళ్ళీ 4, n ప్లేస్లో 4 రాయండి అంటే tan cube x by 4 minus 1 ఎంత 3 minus 4 minus 2 ఎంత I2 వస్తుంది. సో tan power 5x by 5 minus tan cube x by 3 minus into minus plus I2 మళ్ళీ n plus 2 రాయండి 2 minus 1 ఎంత 1 అంటే tan power 1x by 1 minus 2 minus 2 ఎంత I0. సో tan power 5x by 5 minus tan cube x by 3 plus tan x minus I0 వాల్యూ ఎంత x అంటే x plus. దిస్ ఇస్ ఆన్సర్. సేమ్ అని అక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ cot power 4 ఎంత అన్నాడు. సో ఫార్ములా రాయండి డిడక్షన్ in ఈక్వల్ టు మైనస్ cot power n minus 1x by n minus 1 minus in minus 2. ఇది ఫార్ములా. n ఈక్వల్ ఎంత 4, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot power 4 అన్నాడు కాబట్టి n ఈక్వల్ టు 4 అంటే I4 మైనస్ cot power 4 minus 1 ఎంత 3x by 4 minus 1 ఎంత 3 minus 4 minus 2 ఎంత 2 minus cot cube x by 3 minus I2 మళ్ళీ n plus 2 రాయండి minus cot 2 minus 1 ఎంత 1 అంటే cot power 1x by 1 minus 2 minus 2 ఎంత I0. సో minus cot cube x by 3 minus into minus plus cot x by 1 minus into minus plus I0 value anta x plus. This is answer. So these are reduction formulas and what are deductions. Right.